అమరుల తల్లుల ఉసురు తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం. సో అమరుల ఉసురు తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం అన్నావు కదా, మరి అదే అమరుల కుటుంబాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఏమన్నా వాళ్ళకు కనీసం బెనిఫిట్ చేసిందా? మీకు తాకదా ఉసురు? అమరుల తల్లుల ఉసురు మీకు తాకదా? కేసీఆర్ తాకింది అయిపోయింది. మరి మీరేం చేస్తున్నారు? అమరుల గురించి కానీ ఉద్యమకారుల గురించి కానీ మీరేం చేస్తున్నారు? ఉద్యమకారులకి మీరు మీ పార్టీలోని ఇచ్చారు కదా, మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు కదా, అమరవీరులకు ఏం చేస్తాం, అమరుల కుటుంబాలకు ఏం చేస్తాం, ఉద్యమకారులకు ఏం చేస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం అని అన్నారు కదా, ఏమైంది? ఇప్పుడు ఉద్యమకారుల ఉసురు కానీ అదేవిధంగా అమరవీరుల తల్లుల ఉసురు కానీ మీకు తగలదా? 100% తగులుతుంది మీకు కూడా. కేసీఆర్ కుటుంబం ముసలం. కల్వకుంట్ల ఫ్యామిలీలో నలుగురు కలిసి ఆడబిడ్డను టార్గెట్ చేశారు. అంటే ఏం లేదు, రేవంత్ రెడ్డి కవితకు సపోర్ట్ ఉన్నాడు, 100% అర్థమవుతుంది. అదే కదా. ఇంకేం జరుగుతోంది? బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం వల్లే యూరియా సమస్య. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం. మైనార్టీలకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని వెల్లడి. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్ అంటూ చూస్తాను. ఎప్పుడు ఇస్తావు మైనార్టీలకు మంత్రి పదవి? అన్నీ పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పకు రేవంత్ రెడ్డి. అన్నీ బంద్ చేసి కొంచెం తెలంగాణ సోయిలో ఉండు. లేదు ఇట్లే ఉంటా అంటే కేసీఆర్ పట్టిన గతే రేవంత్ రెడ్డి పడుతుంది. ఇంకా అమరవీరుల గురించి ఉద్యమకారుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకే ఇవన్నీ పనికి వాళ్ళ ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటావు? అన్ని గవ్వే ముచ్చట్లు మాట్లాడి మళ్ళీ ఇంకా ఏదో చేద్దాం అనుకుంటున్నావు కావచ్చు. తెలంగాణ ప్రజలు ఎట్లా తిడుతున్నారు నిన్ను? పార్టీని తిడతలేరు, నిన్ను తిడుతున్నారు, అది గుర్తుపెట్టుకో. కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్ కిషన్ రెడ్డి కుట్ర. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినాయి. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి మీద కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి, ఇట్లా ముగ్గురు కలిసి చాలా పగడ్బందీగా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ గారడి చేస్తుర్రు, గడిబిడి చేస్తుర్రు. ఈ ముగ్గురు దొంగలు అనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం గమనించాలి. కేటీఆర్ చెప్తేనే మెట్రో ఫేజ్ 2ను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టుకు ఎల్ఎన్టీ కూడా సహకరిస్తలేదు. 2018 ఎన్నికలు రాష్ట్రంలో 24 లక్షల ఓట్లు తొలగించారు. అమరుల తల్లుల ఉసురు తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం. సో అమరుల ఉసురు తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం అన్నావు కదా, మరి అదే అమరుల కుటుంబాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఏమన్నా వాళ్ళకు కనీసం బెనిఫిట్ చేసిందా? మీకు తాకదా ఉసురు? అమరుల తల్లుల ఉసురు మీకు తాకదా? కేసీఆర్ తాకింది అయిపోయింది. మరి మీరేం చేస్తున్నారు? అమరుల గురించి కానీ ఉద్యమకారుల గురించి కానీ మీరేం చేస్తున్నారు? ఉద్యమకారులకి మీరు మీ పార్టీలోని ఇచ్చారు కదా, మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు కదా, అమరవీరులకు ఏం చేస్తాం, అమరుల కుటుంబాలకు ఏం చేస్తాం, ఉద్యమకారులకు ఏం చేస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం అని అన్నారు కదా, ఏమైంది? ఇప్పుడు ఉద్యమకారుల ఉసురు కానీ అదేవిధంగా అమరవీరుల తల్లుల ఉసురు కానీ మీకు తగలదా? 100% తగులుతుంది మీకు కూడా. కేసీఆర్ కుటుంబం ముసలం. కల్వకుంట్ల ఫ్యామిలీలో నలుగురు కలిసి ఆడబిడ్డను టార్గెట్ చేశారు. అంటే ఏం లేదు, రేవంత్ రెడ్డి కవితకు సపోర్ట్ ఉన్నాడు, 100% అర్థమవుతుంది. అదే కదా. ఇంకేం జరుగుతోంది? బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం వల్లే యూరియా సమస్య. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం. మైనార్టీలకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని వెల్లడి. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్ అంటూ చూస్తాను. ఎప్పుడు ఇస్తావు మైనార్టీలకు మంత్రి పదవి? అన్నీ పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పకు రేవంత్ రెడ్డి. అన్నీ బంద్ చేసి కొంచెం తెలంగాణ సోయిలో ఉండు. లేదు ఇట్లే ఉంటా అంటే కేసీఆర్ పట్టిన గతే రేవంత్ రెడ్డి పడుతుంది. ఇంకా అమరవీరుల గురించి ఉద్యమకారుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకే ఇవన్నీ పనికి వాళ్ళ ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటావు? అన్ని గవ్వే ముచ్చట్లు మాట్లాడి మళ్ళీ ఇంకా ఏదో చేద్దాం అనుకుంటున్నావు కావచ్చు. తెలంగాణ ప్రజలు ఎట్లా తిడుతున్నారు నిన్ను? పార్టీని తిడతలేరు, నిన్ను తిడుతున్నారు, అది గుర్తుపెట్టుకో.